రెండేళ్ల క్రితం ఇదే నెలలో మీరందరూ ఓటేసి తెలంగాణ ప్రజల్ని పట్టిపీడిస్తున్న ఆనాటి టీఆర్ఎస్ సర్కార్ను గద్దెదించి తమ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారని అన్నారు. రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవ సభను ఆదిలాబాద్ అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున చేపట్టారని అన్నారు. కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు కానీ అభివృద్ధిలో మాత్రం అందరి భాగస్వామ్యం అవసరమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను నిరంతరం శ్రమిస్తున్నట్లు చెప్పారు. ఎన్నో పదవుల్లో సేవలందించిన తనకు చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవి రావడం భగవంతుని సంకల్పం, తెలంగాణ ప్రజల ఆశీస్సులే అని అన్నారు. తరఫున 2023 డిసెంబర్ మాసంలో మీరందరూ మీ ఓటునే ఆయుధంగా మార్చి తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తున్న నాటి ప్రభుత్వాన్ని ఓడించి మీరండగా నిలబడి ఆశీర్వదిస్తే బాధ్యత చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులందరూ కలిసి ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేసి ప్రాణ సమానులైన ఆదిలాబాద్ కు సంబంధించిన మా మిత్రులందరూ వేలాది మంది తరలి వచ్చి ఈ విజయోత్సవ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను చాలా సందర్భాలలో చెప్పిన ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన వెంబడే అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడము, సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే మా లక్ష్యమని, సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళలాగా భావించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది, నిరంతరం పనిచేస్తుంది. గత 2 సంవత్సరాలలో ఇక్కడ చాలా మంది చదువుకున్న యువకులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాలల్లా ఏ ఒక్క రోజైనా 1 గంట అయినా ఎప్పుడన్నా నేను సెలవు తీసుకున్నానా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. చిన్న వయసులో అనుభవం తక్కువ వివిధ హోదాలలో జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడుగా, శాసన సభ్యుడుగా, పార్లమెంట్ సభ్యుడుగా, పార్టీ అధ్యక్షుడుగా చిన్న వయసులోనే దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చిండు. ఏ అవకాశం వచ్చినా దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఈ తెలంగాణ ప్రజల కోసం పని చెయ్యాలి, వాళ్ళ చేత గౌరవం మర్యాద పొందాలి అన్న ఆలోచనతోటి నిరంతరం నేను శ్రమ చేస్తూనే ఉన్నా. కొన్నిసార్లు మనం కష్టపడ్డ ఫలితం రాదు, కొన్నిసార్లు మన శ్రమ కొంతైనా దేవుడి సంకల్పం ఉంటే అద్భుతమైన విజయాలు సాధిస్తాం. ఈ వేదిక మీద నాకంటే గొప్ప అనుభవం ఉన్న వాళ్ళు, పరిపాలన తెలిసిన వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నా చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం వచ్చింది అనంటే దేవుడి సంకల్పము, తెలంగాణ ప్రజల ఆశీర్వాదము 100% ఉండబట్టే ఈనాడు ఏ ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పూర్తి చేసుకొని ఈనాడు మీ ముందుకు వచ్చి నిలబడి అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ఈ రోజు అభివృద్ధి పథకాలను ప్రారంభించుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసుకోవాలని ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున